దెబ్బ కాదు, ఇది మామూలు దెబ్బ కాదు, పెద్ద దెబ్బ. ఆలుగడ్డ ఎట్లయిందంటే మొత్తం లాసే. 3 రోజులు కలిపి ఎన్ని వచ్చినాయి, మా ఇంటికి వెళ్ళి ఎక్కువ పెట్టాలి ప్రాఫిట్. ఇది దందా బాయ్, దందా ఇది. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మండే. మనం ఈరోజు బోయినపల్లికి అయితే పోలే, ఎందుకంటే నిన్నటిది మాల్ బాగానే మిగిలింది కాబట్టి. ఇప్పుడు మార్కెట్కి అయితే పోతున్నా, అదే అమ్ముకుందాం. ఎన్నో వస్తాయి చూద్దాం ప్రాఫిట్. ఈరోజు మిగిలిన మొత్తం ప్రాఫిటే. ఫైనల్గా మార్కెట్లోకి వచ్చేసినాం. మనం మాల్ కూడా సెట్ చేసేసినాం, షాప్ కూడా సెట్ చేసేసినాం. ఎండ దంపుతుంది. టైం అయితే 12 కాదు 2:16 అవుతుంది. మనం మిర్చి, కీరాలు, ఇంగ్లీష్ కీరాలు ఆలుగడ్డ పైన తట్టేసేసినాం. క్యారెట్ ఉంది, అక్కడ బీట్రూట్ ఉంది. ఆ పక్కన క్యాప్సికమ్ నుండి మన షాపు కాదనమాట, అది పక్కన అమ్మ షాపు. మేము మార్కెట్లో ఇంకా పబ్లిక్ అయితే రాలేరు, పబ్లిక్ అయితే వస్తారు, టైం పడుతుంది. 5-6 గంటల నుంచి పబ్లిక్ అయితే వస్తారు. చూద్దాం ఇంకా ఈరోజు ఎంత అమ్ముతామో. దెబ్బ కాదు, ఇది మామూలు దెబ్బ కాదు, పెద్ద దెబ్బ. ఆలుగడ్డ ఎట్లయిందంటే మొత్తం ఇది వాడిపోయినట్టు అయింది, మెత్తగా అయింది. ఇది ఇందూరి గడ్డ, ఇది ఆవుతలేదు 2 రోజులు. కొత్త గడ్డ కాబట్టి ఎక్కువ రోజులు ఆవుతలేదు. ఇది మొత్తం మెత్తగా అయింది. అర్ధ కిలో 20, కిలో 30 అంటే ఎవ్వడు వంటలేడు, కిలో 20 అడిగిపోతున్నారు. ఇగో క్యారెట్లు, బీట్రూట్లు అయితే ఇవి ఇంకా పెద్ద దెబ్బేసినాయి. బీట్రూట్ బాక్స్ పోసిన, కుప్పలు పెట్టినా అని పోతలేదు. ఇది ఏం లాభం లేదురా నాయన. వీడియో తీస్తున్నా అంటే యూట్యూబ్ ఛానల్లో పెడతా, సబ్స్క్రైబ్ చేసుకుంటారా? లాస్ట్కి కుప్పల సంసారం అయిందా. వస్తున్నావు. ఆలుగడ్డ కిలో 20 ఇచ్చేసినాం. మిర్చి అట్లనే ఉంది, అది అర్ధ కిలో 20, కిలో 30 అన్నా పోతలేదు మిర్చి. ఇది అర్ధ కిలో 20, కిలో 30 అన్నా పోతలేదు కీరా. ఇక క్యారెట్ కుప్పల సంసారం, బీట్రూట్ క్యారెట్ అట్లనే ఉన్నాయి. ఇంకా ఆడ బీట్రూట్ అట్లనే ఉంది ఆ బాక్స్లో, ఈడ ఇంకా అట్లనే ఉంది. అట్లా ఉంటుంది మరి. మొత్తం లాసే. 3 రోజులు కలిపి ఎన్ని వచ్చినాయి, మా ఇంటికి వెళ్ళి ఎక్కువ పెట్టాలి ప్రాఫిట్. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. ప్రాఫిట్ అయితే లెక్క పెట్టేసినాం. ప్రాఫిట్ అయితే ఇది లేదు, అవి ఇచ్చేసినాం. ప్రాఫిట్ అయితే ఎంత వచ్చిందంటే 3,452 రూపాయలు చిల్లర వచ్చినాయి. 58 రూపాయలు, 58 అనుకుంటా. 3,500, 3,450, 3,400 అనుకోండి. ప్రాఫిట్ అయితే 3,400 వచ్చింది. చాలా తక్కువ వచ్చింది. 3 రోజులకు కలిపి 3,400 అంటే అది బబ్బి కూడా కాదు. ఇంత తక్కువ ఎందుకు వచ్చిందంటే ఆలుగడ్డ దెబ్బ కొట్టేసింది. ఆలుగడ్డ దెబ్బ కొట్టింది, కీరా, క్యారెట్ అన్ని దెబ్బనే కొట్టేసినాయి. కానీ 3 రోజులు కలిపి అయితే 3,000 అయితే వచ్చింది. 3,400 అయితే వచ్చింది. నయం కిరాయిలు మొత్తం అందించగా వచ్చిన డైలీ 1000 రూపాయలన్నా పడ్డట్టు కూలి. ప్లస్ ఏంటంటే రేట్లు తగ్గినాయి కదా. ఈ 3 రోజుల నుంచి రేట్లు మొత్తం తగ్గే ఉన్నాయి కాబట్టి మనకు లాభం అయితే అంత రాలే. అసలు యాక్చువల్గా డైలీ 2-3 వేలు రావాల్సింది, అది దెబ్బ కొట్టేసింది. అందరు అవే వేసారు మాలు, ఏడా కుప్పలు పెట్టినాను వాళ్ళు. అదే పరిస్థితి. మళ్ళీ 3 రోజులు కలిపి, ఒక్కరోజు కాదు 3 రోజులు కలిపి ప్రాఫిట్ వచ్చింది. సాటర్డే, సండే, మండే 3 రోజులు కలిపి. ఓకేనా. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.